మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను రాజమండ్రిలో మూలల్లో ఎక్కడ మంచి ఫుడ్ ఉన్నా మీ ముందుకు తెచ్చే మీ వెంకట శ్రీనివాస్ గన్ని. ఈ రోజైతే మనం రాజమండ్రిలో ఉన్న ఒక వెరైటీ ఫుడ్ అని చెప్పలేను, కానీ రెగ్యులర్గా అన్ని చోట్ల కనిపించేదే. కాకపోతే మన పవిత్ర నది గోదావరి తీరాన్ని ఉన్న అదే పేరుతో వెలిసిన గోదావరి చాట్. అంటే కొంచెం డివోషనల్గా వస్తాయి మాటలు, ఎందుకంటే గోదావరి అమ్మ తల్లి పక్కన ఉన్నాను కదా, దాని గురించి కావచ్చు. ఆ చాట్ ఏంటంటే ఇక్కడ చాలా చోట్ల చాట్లు చూసాం, కానీ ఇక్కడ ఉండే సమోసా చాట్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుందండి. అసలు ఆ స్పెషల్నెస్ ఎందుకు వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ సమోసా చాట్తో పాటు బూందీ మిక్చర్ చాట్ కూడా ఈ మధ్యన చాలా 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 పాపులర్ అయింది. ఇక్కడ ఈ సమోసా చాట్కి అయితే జనాలు ఎలా వస్తున్నారంటే అబ్బా మీరే చూడండి. అవన్నీ కూడా మా నాన్నగారు చేసేవారండి, 45 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. బాగుంటుందండి, బాగా వస్తుంటారు. ఫుల్గా రష్గా ఉంటుంది. అంటే అండి నైట్ నానబెట్టాలండి, మార్నింగ్ ఉడకబెట్టి 10 గంటలకి స్టార్ట్ చేస్తే 12 గంటలు అవుతుందండి ఉడకబెట్టడం. సాయంత్రం ఉదయం నుంచి ఇంకా వర్క్ అండి, అన్నీ చేసుకుంటూ ఉండాలి. ఉదయం నుండి వర్క్ ఉంటుందండి, అలా సాయంత్రం 5 దాకా స్టార్ట్ అయ్యేదాకా. నాకు 4:30కి అండి, 8:30, 9 వరకు అండి. సేమ్ మా నాన్నగారు ఎలా చేస్తారో మేము అంతే అండి, అలా స్టార్ట్ చేస్తాం. అంటే కొద్దిగా అంటే మసాలా అది కలుపుతామండి, అదే ఎండుమిర్చి అవి వేసి మసాలా కలుపుతాం అంతే అండి. ఓన్లీ సమోసా బటానీ అంతే అండి, ఇంకేం లేదు. సమోసా చాట్, బూందీ చాట్ చేస్తామండి అంతే అండి. అన్ని చోట్ల నుంచి వస్తారండి, ప్రతి ఊర్లో నుంచి వస్తుంటారు, తింటుంటారు. చాలా బాగుంటుందండి చాట్. వచ్చినప్పుడల్లా ఎక్కడే తింటాం. ధవళేశ్వరం సమోసా చాట్ అదే బాగా తింటామండి. కొంచెం కానీ బాగుంది చాలా బాగుంది. ఇక్కడ ఆ రెండే ఉన్నాయి, చాట్ ఒకటే ఉంది, ఒకటి సమోసా చాట్ అంతే, ఇంకేం లేవు. చాలా బాగుంది. చాట్లో సమోసా చాట్ చాలా బాగుంది. అందులో ఆ రెండే ఉన్నాయి, బఠానీ చాట్ ఇంకా సమోసా చాట్. ఆ చాట్లో జస్ట్ నార్మల్గా వాటర్ కలిపి ఉంటారు, కానీ దిస్ ఈజ్ లైక్ ప్యూర్ చాట్. బాగుంటుంది ఇక్కడ టేస్ట్ అనేది. ఇందులో బఠానీ, టమాటో, సంథింగ్ లైక్ సమోసా అండ్ ఆల్. ఫ్లేవర్ అంటే బఠానీ ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. భీమవరం అండి, ఒక 20 సంవత్సరాల నుంచి నేను రాజమండ్రి వస్తున్నాను. వచ్చినప్పుడల్లా ఈ మసాలా చాట్, బఠానీ చాట్ తినకండి వెళ్ళండి. సమోసాతో ఇస్తాడు, చాలా బాగుంటుందండి, మంచి టేస్టీగా ఉంటుందండి. భీమవరం నుంచి రాజమండ్రి వచ్చినప్పుడల్లా నేను తినకండి వెళ్ళండి, మారులేసుగా ఉంటాను. ఇంచుమించు 40 ఇయర్స్ నుంచి ఉన్నట్టుందండి. ఈ నాన్నగారు కూడా నాకు పరిచయం, ఆయన 15 ఇయర్స్ అయిందండి మానేసి. ఈ 25 ఇయర్స్ నుంచి నేను వస్తున్నాను, కంపల్సరీ వచ్చి తిని వెళ్తానండి. ఈయన సమోసా, ఉల్లిపాయ, మిర్చి, పచ్చిమిర్చి, కారం, మసాలా పౌడరు ఇవన్నీ చాలా బాగుంటుందండి. ఏం మారలేదండి, అలాగే ఉందండి, సేమ్ ఫ్లేవర్. అందుకే ఇంత రష్ అండి. ఈయన దగ్గర ఒక పావు గంట 2 నిమిషాలు పడుతుంది తీసుకోవాలంటే. చాలా తేడా ఉంటుందండి. ఇది వేడివేడిగా మన నోరు కూడా కాలిపోతుందండి, అంత బాగుంటుంది. కానీ అంత టేస్టీగా ఉంటుందండి. లేదండి, ఇంత టేస్టీగా ఉండదండి. ఇంచుమించు 40 ఇయర్స్ నుంచి ఈ ఫ్లేవర్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, అదే మెయింటైన్ అవుతుంది. మేము ఇక్కడ ఇదేనండి, లోకలే మాది రాజమండ్రి. మేము 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచే పట్టుకెళ్తూ ఉంటాం. చాలా బాగుంటుంది. డబల్ సమోసా చాట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అందరూ కూడా సరదాగా గోదావరి గట్టుకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ టేస్ట్ చేయాలని అనుకుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ చుట్టాలు కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి రాజమండ్రిలో సమోసా చాట్ అంటే కొంచెం రేరు, కానీ ఇక్కడ మనకి ఎక్కడైనా సమోసా చాటు అదే ఒక స్పాట్ దొరికింది అని చూడాలంటే మార్కండే సంగుడి పక్కన ఉన్న ఈ చాటేనండి, చాలా బాగుంటుందండి. ఉన్నాయండి, దానపేటలో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అబ్బాయి టేస్ట్ కానీ చేసే విధానం కానీ కొంచెం స్పెషల్గా స్టైల్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది, అందరికీ నచ్చుద్ది. కాబట్టే మళ్ళీ వచ్చి తింటూ ఉంటారు అక్కడ. సమోసా చాటు ఇంకా స్పెషల్ మిక్చర్ చాట్ కూడా చేస్తూ ఉంటారండి, అది సమోసాతో చేసి. మెయిన్ సమోసా చాట్ చాలా ఫేమస్ అండి ఇక్కడ. అంటే నాకు తెలిసి అయితే ఒక 10 ఇయర్స్ నుంచి తెలుసు, కాకపోతే వాళ్ళు పెట్టి ఒక 30-40 ఇయర్స్ అవుతుంది. జనాలు పెరుగుతున్నారు, అందరూ పెరుగుతున్నారు కదండి, టేస్ట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈసారి సింగిల్ చాట్ కానీ, తర్వాత డబల్ చాట్ కానీ, నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇంకో కొత్తగా ట్రై చేయడం. ఇప్పుడు కొత్తగా మిక్చర్ చాట్ పెట్టారు, అలాగే ఇంకోటి కొత్తగా ట్రై చేయడం. అది రెండోది క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ ఇవ్వాలనుకున్నా కుదరట్లేదు, కానీ అది కూడా వీళ్ళు చేయడానికి కొత్త రకాలు పెట్టడానికి బాగుంటే మాకు నచ్చుతుంది. చాలా బాగుంటుంది అన్న టేస్ట్ అయితే.
ఇంచుమించుగా నాకు తెలిసి 45 ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ. మేము నాకు తెలిసి 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం. అంటే మార్కెట్ చేసుకోవడానికి వాటికి వచ్చి ఇక్కడ తింటూ వెళ్తాం అన్నమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. తిన్నాను, చాలా దిక్కుల దగ్గరే చాలా దిక్కులు తిన్నాం, కానీ ప్రతి దిక్కున ఉన్న ఫ్లేవర్ ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు. ఇక్కడైతే హైజీనిక్గా చేస్తాడు మనోడు. సమోసా చాట్ అయితే ఫేమస్, దగ్గరగా చుట్టుపక్కల జనాలందరూ ఇక్కడికి వచ్చే తింటారు నాకు తెలిసి. మరి అంటే ఇప్పుడు ఖాళీకి కూడా ఉండదు మనోడు రెస్పాన్స్ కూడా చాలా బాగా ఇస్తాడు. మెయిన్ ఏంటంటే వచ్చిన ప్రతి కస్టమర్ని కూడా రెస్పెక్ట్తో మాట్లాడి ట్రీట్ చేసి మంచిగా సర్వ్ చేస్తాడు అందరికి. నాకు తెలిసి సమోసా చాట్ ఒకటే తెలుసు, అంటే మేము ఎక్కువ అదే తింటాం కదా, అది తినేసి ఇంక వెళ్ళిపోతాం. ప్లెయిన్ కూడా చాలా బాగుంటుంది, సమోసా అయితే ఇంకొంచెం టేస్ట్ పెరుగుద్ది అంతే. వీళ్ళది ఇంకో బ్రాంచ్ ఎక్కడ ఉందంటారు కానీ మరి నాకు తెలీదు, దేవి చౌక్లో ఉందన్నారు. ఇక్కడికే వచ్చి తింటాం ఎక్కువ. చాట్ ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అన్న. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చి చాట్ తింటాం. మేము మాది యాక్చువల్లీ ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఏమనుకుంటాం మా ఇల్లు. సో ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చి చాట్ తినేసి వెళ్తాం. ఎవ్రీ సాటర్డే కానీ మాకు ఎప్పుడు ఫ్రీ ఉన్న ఫ్యామిలీస్ నైబర్స్ ఎవరు వచ్చినా ఇక్కడికి వచ్చి చాట్ తింటాం మేము. సమోసా చాట్ అన్న, సమోసా చాట్ మన ఎక్కడ చూసుకున్నది ఇక్కడనే బెస్ట్ క్వాలిటీ అనే టేస్ట్ అనేది ఇస్తారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఇక్కడికి ఒక 10 ఇయర్స్ నుంచి వస్తున్నట్టున్నాను. 10 కాదు కానీ 8 ఇయర్స్ నుంచి వస్తున్నాను. సో దట్స్ ఇట్. నేను ఇక్కడికి వచ్చి సమోసా చాట్ ఫేవర్ చేస్తాను. నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే సమోసా చాట్. సో నేను సమోసా చాట్ అనేది తింటాను. దానికి నేను 15 సంవత్సరాలు బట్టి ఇక్కడ తింటున్నాను నేను ఇక్కడ. అలాగే మా ఫ్యామిలీ అందరూ కూడా నన్ను నేను రావడం కూడా చాలా లాంగ్ నుంచి వస్తుంటాను ఇక్కడ చాలా ఏరియాలు బట్టి ఉంటుంది, కానీ ఇంత టేస్ట్ అది ఎక్కడ రాదు. మనకి సమోసా ఎలా కావాలో అలా వేస్తారు, స్పైసీగా కావాలన్నా స్పైసీ లేకపోయినా ఎలా కావాలిస్తారు. ఎంత తిన్నా కూడా మనకి హెల్తీగా ఉంటుంది అండి, ఆ ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ. అయితే రేటు కూడా చాలా రీజన్ అండి, 25 రూపీస్ అండి ఇక్కడ. ఇదే విధంగా బయటికి వెళ్ళి తీసుకున్న 50 రూపీస్ మినిమం ఉంటుంది. ఇందులో ఆఫ్ అయితే 20 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ ఈ విధంగా అయితే మనకి ఈ సెంటర్లో గుడ్ నాకు తెలిసిన మట్టుకి 45 ఏళ్ళు అంటున్నారు సార్ వాళ్ళు. నేను రావడం 15 ఏళ్ళు బట్టి వస్తున్నాను. అంటే వీళ్ళ నాన్నగారు పరిచయమే, కానీ అంత ఇన్ని సంవత్సరం తెలియదు. ఎప్పుడు మారలేదు, క్వాలిటీ ఎప్పుడు మారలేదండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎప్పుడు అలాగే ఉంది. అలాగే కరోనా టైంలో కూడా వీళ్ళు సప్లై చేశారు. గుడ్. ఆ విషయంలో అయితే చూసుకోవాల్సి ఐటమ్. చిన్నపిల్లల కానీ పెద్ద పిల్లలు అందరూ తింటారు. అంటే ఓన్లీ సమోసాని చాటు అంతే, 2 ఐటమ్. మిర్చిలు కూడా ఉంటుంది, కానీ ఎక్కువ ఇదే తింటారు. ఎక్కువ ఇదే దీనికి ఎంకరేజ్ చేస్తారు, పిల్లలైనా పెద్దలు తింటారు. వాతావరణం 2-3 రోజుల నుంచి ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల జనాలైతే బయటికి రావడానికి కూడా భయపడిన పరిస్థితులు రాజమండ్రిలో అయితే కనిపించాయి. గత 3-4 రోజుల నుంచి ఇక్కడైతే 48 డిగ్రీ సెల్సియస్ కూడా దాటేసిన పరిస్థితి. ఈరోజు కొంచెం వాతావరణం మబ్బులుగా ఉండి చల్లదనంతో ఉండడంతో ఇక్కడ రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఇటువంటి చిరుతిళ్ళన్నీ తినడానికి కూడా చాలా మక్కువ చూపుతున్నారు. అటువంటి సందర్భంలోనే ఈ గోదావరి నది తీరంలో ఉన్న ఈ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ, అలాగే వాళ్ళ నాలికకి ఈ గోదావరి తీరాన్ని ఉన్న ఈ గోదావరి చాట్ని కూడా రుచి చూపిస్తూ ఆహా ఓహో అమోహం అని కూడా అంటున్నారు. చూశారు కదా ఇప్పటివరకు మీరు అందరూ. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ రాజమండ్రి.